ఈ వీడియో ద్వారా చాక్ పీసులు తయారు చేయి వ్యాపారాన్ని ఏ విధంగా ప్రారంభించుకోవచ్చునో తెలుసుకుందాం. ఈ చాక్ పీసుల వ్యాపారాన్ని రెండు రకాలుగా ప్రారంభించుకోవచ్చు. అవి ఒకటి 20,000 రూపాయల పెట్టుబడితో, రెండవది 5,000 రూపాయల పెట్టుబడితో. 20,000 రూపాయలతో ప్రారంభించినప్పుడు మనమే ఇంటి దగ్గర తయారు చేసుకొని అమ్ముకోవచ్చు. 5,000 రూపాయలతో ప్రారంభించినప్పుడు చాక్ పీసులు హోల్సేల్గా తెచ్చుకొని రిటైల్గా అమ్ముకోవడం. ఈ రెండు రకాల వ్యాపారాలను మీరు ప్రారంభించాలనుకున్న ప్రదేశాన్ని బట్టి మరియు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఏదో ఒక దానిని ఎన్నిక చేసుకొని ఈ వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. ఈ వ్యాపారాన్ని ఎవరైనా కూడా ప్రారంభించుకోవచ్చు. ముందుగా 20,000 రూపాయలతో చాక్ పీసులు తయారు చేయి వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమయ్యే విషయాల గురించి తెలుసుకుందాం. దీనిని సొంత ఇంట్లోనే ప్రారంభించుకోవచ్చు. ఈ చాక్ పీసులు తయారు చేసుకోవడానికి అచ్చులు అవసరం ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి 10,000 రూపాయల వరకు ఉంటాయి. ఈ చాక్ పీసులను తయారు చేసుకుని పక్క గ్రామాలకు మరియు చుట్టుపక్కల మండలాలు తిరుగుతూ అమ్ముకోవచ్చు. ఈ వ్యాపారాన్ని డిమాండ్ను బట్టి పార్ట్ టైం వ్యాపారంగా చేసుకోవచ్చు. ఈ అచ్చులతో ఒక రౌండ్కు 72 చాక్ పీసులు తయారవుతాయి. అలాగే ఒక మనిషి ఒక రోజుకు 3,000 నుండి 5,000 చాక్ పీసులు తయారు చేసుకోవచ్చు. 5,000 రూపాయలతో ప్రారంభించడానికి అవసరమయ్యే విషయాలు తెలుసుకుందాం. 5,000 రూపాయలతో ప్రారంభించడానికి మనం చాక్ పీసులు తయారు చేసుకునే వారి దగ్గర నుండి హోల్సేల్గా తెచ్చుకొని మండలాల్లోని స్కూల్స్కు మరియు షాపులకు అమ్ముకోవచ్చు. ఇలా అమ్ముకోవడానికి ఒక టీవీఎస్ బండిని పెట్టుకొని అమ్ముకోవచ్చు. ఈ వ్యాపారాన్ని డిమాండ్ను బట్టి పార్ట్ టైం వ్యాపారంగా చేసుకోవచ్చు. ఈ రెండు రకాల వ్యాపారాలను మీరు ప్రారంభించాలనుకున్న ప్రదేశాన్ని బట్టి ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. ముందుగా మనం 20,000 రూపాయలతో ప్రారంభించడానికి అవసరమయ్యే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వ్యాపారానికి అచ్చులు అవసరం అవుతాయి. ఇవి ఒక్కొక్కటి 10,000 రూపాయల వరకు ఉంటాయి. ఇవి సెకండ్ హ్యాండ్లో 7,000 నుండి 8,000 రూపాయల లోపు లభిస్తాయి. జిప్సం పౌడర్ 25 కేజీల బ్యాగు 400 నుండి 500 రూపాయల వరకు ఉంటుంది. ఇది మీ మండల ప్రాంతంలో ఎరువుల షాపులలో లభిస్తాయి. ఇది ముందుగా 10 రోజుల ముందు ఆర్డర్ ప్రకారం తెప్పించుకోవాలి. అలాగే ఈ వ్యాపారానికి చెక్క బాక్సులు కూడా అవసరం అవుతాయి. దీనికోసం 5,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. చాక్ పీసులు ప్యాకింగ్ చేసుకోవడానికి వాడే ప్యాకింగ్ బాక్సులు మరియు కిరోసిను, ఇది 1 లీటరు 25 రూపాయల నుండి 30 రూపాయల వరకు ఉంటుంది. కలర్సు 1 కేజీ 260 రూపాయలు ఉంటాయి. పైన చెప్పినవన్నీ మీ మండలాలలో కానీ లేదా మీకు దగ్గరలోని పట్టణాలలో లభిస్తాయి. ఈ వ్యాపారాన్ని సొంత ఇంట్లోనే ఒక రూమ్లో కానీ లేదా మీడియం సైజ్ షెడ్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించవచ్చు. దీనికోసం 30,000 నుండి 50,000 రూపాయల వరకు అవసరం అవుతాయి. చాక్ పీసులు ఎక్కువ మొత్తంలో తయారు చేసుకొని పక్క మండలాలకు మరియు ఒక జిల్లాలోని షాపులకు మరియు స్కూల్స్కు అమ్ముకోవచ్చు. ఈ వ్యాపారానికి సీజన్ బట్టి మరియు డిమాండ్ను బట్టి లేబర్స్ అవసరం అవుతారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి శిక్షణ అవసరం. మీరు ఈ అచ్చులు తీసుకున్న చోటే 1 గంట పాటు శిక్షణ తీసుకోవడం వలన ఈ వ్యాపారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ వ్యాపారానికి సంబంధించిన టిప్స్, ట్రిక్స్, సమస్యలు, వాటి పరిష్కారాలు తెలుసుకుందాం. ఈ చాక్ పీసులు తయారీతో పాటుగా క్యాండిల్స్ కూడా తయారు చేసుకొని అమ్ముకోవచ్చు. ఎక్కువ మొత్తంలో తయారు చేసి షాపులకు మరియు హోల్సేల్ దుకాణాలకు అమ్ముకోవచ్చు. చాక్ పీసులు క్వాలిటీగా తయారు చేసుకోవాలి. ప్యాకింగ్ చేసేటప్పుడు చాక్ పీసులను వరుసగా విరిగిపోకుండా పేర్చుకోవాలి. చాక్ పీసులను తయారు చేసుకున్న తర్వాత 1 గంట నుండి 3 గంటల వరకు ఆరబెట్టుకోవాలి. లేకపోతే ఇవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. చాక్ పీసుల తయారీకి జిప్సం పౌడర్ కొంచెం పలుచగా కలుపుకోవాలి. ఈ వ్యాపారానికి కరెంటు అవసరం లేదు. చాక్ పీసులు తయారు చేసేటప్పుడు ఈ అచ్చులను ప్రతిసారి కిరోసిన్తో శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వలన ఈ చాక్ పీసుల పౌడరు అచ్చులకు అతుక్కోకుండా ఉంటుంది. అవసరం లేనిదే ఎక్కువ చాక్ పీసులను తయారు చేసుకోరాదు. 5,000 రూపాయలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమయ్యే విషయాలు తెలుసుకుందాం. దీనికి ఎటువంటి మిషన్స్ అవసరం ఉండదు. హోల్సేల్గా తెచ్చుకొని వీటిని అమ్ముకోవచ్చు. దీనికి ఒక టీవీఎస్ బండి తీసుకొని ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారానికి సెకండ్ హ్యాండ్ బండి అయినా కూడా సరిపోతుంది. ఇది 10,000 నుండి 20,000 రూపాయల లోపు తీసుకోవచ్చు. దీని మెయింటెనెన్స్ ఖర్చులు 1 నెల మొత్తం పనిచేస్తే 2,000 రూపాయల వరకు మెయింటెనెన్స్ ఖర్చులు వస్తాయి. ఈ వ్యాపారాన్ని సొంత ఇంట్లోనే పెట్టుకొని పక్క మండలాలకు మరియు జిల్లా మొత్తం తిరుగుతూ అమ్ముకోవచ్చు. ఈ వ్యాపారాన్ని సీజన్ బట్టి పార్ట్ టైంగా చేసుకోవచ్చు. ఈ చాక్ పీసులతో పాటుగా క్యాండిల్స్, అగరబత్తులు లాంటివి కూడా అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఈ 2 రకాల మధ్య తేడాలు చూద్దాం. మొదటి రకం ఈ వ్యాపారానికి 20,000 రూపాయల వరకు పెట్టుబడి అవసరం. రెండవ రకం దీనికి 5,000 రూపాయల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. 20,000 రూపాయలతో ప్రారంభించినప్పుడు దీనికి ఒక రూము కానీ లేదా షెడ్డు కానీ అవసరం. 5,000తో ప్రారంభించినప్పుడు సొంత ఇంట్లోనే పెట్టుకొని అమ్ముకోవచ్చు. 20,000 రూపాయలతో ప్రారంభించినప్పుడు అచ్చులు అవసరం అవుతాయి. దీనికి అచ్చులు అవసరం లేదు. దీని రా మెటీరియల్స్ తెచ్చుకొని చాక్ పీసును తయారు చేసుకోవాలి. దీనిలో చాక్ పీసును రిటైల్గా తెచ్చుకొని హోల్సేల్గా అమ్ముకోవచ్చు. ఈ వ్యాపారంలో 100 రూపాయల పెట్టుబడి పెడితే 30 రూపాయల నుండి 40 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. 5,000 రూపాయలతో ప్రారంభించినప్పుడు 100 రూపాయల పెట్టుబడి పెడితే 10 రూపాయల నుండి 30 రూపాయల లోపు ఆదాయం వస్తుంది.